జూన్ 2 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. వారి కాడి మ్రాను నీమీద ఇక మోపకుండా నేను దాన్ని విరగకొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును. నహూము 1:13 ఆయన ప్రజలను కొంతకాలం పాటు నలగగొట్టడానికి అష్షూరీయులు దేవుని అనుమతి పొందారు. అయితే ఒక సమయం వచ్చినప్పుడు వారి శక్తి అధికారాలు కూలిపోయాయి. అలాగే ప్రస్తుతం ఎంతోమంది సాతాను బంధకాలలో చిక్కుకున్నారు. వారు సాతాను కాడి క్రింద నలిగిపోతూ ఉన్నారు. వారి కాడిమ్రాను నీమీదిక మోపకుండా నేను దానిని విరగకొట్టుతును, వారి కట్లను నేను తెంపుదును అన్న దేవుని మాటలు ఇలా నలిగిపోతున్న వారి దగ్గరకు చేరితే ఎంత బాగుండును. చూడండి, దేవుడు ఇప్పుడే విడుదల కలుగజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. వారి కాడిమ్రాను నీమీదిక మోపకుండా నేను దానిని విరగకొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును. త్వరగా నీకు విడుదల కలగాలంటే ఈ వాగ్దానాన్ని నువ్వు నమ్మాలి. నీ నమ్మకం బట్టి ఆ విడుదల నీకు ఇప్పుడే కలుగుతుంది. దేవుడు ఇప్పుడే విడుదల కలుగజేస్తానంటుంటే రేపనే మాట నీతో ఎవరూ పలకకుందురుగాక. ఇంకా చూడండి, దేవుడు కలుగజేస్తానన్న విడుదల సంపూర్ణమైనది. నీమీదనున్న కాడిమ్రాను తొలగించబడటం కాదు, దాన్ని శత్రువు నీమీద మళ్లీ ఎప్పటికీ మోపకుండా ఆ కాడిమ్రానును విరక్కొట్టేస్తానంటున్నాడు. నీ కట్లు విప్పబడటం కాదు, అవి తెంచివేయబడతాయి. ఇక్కడ దైవశక్తి ప్రత్యక్షంగా కళ్లకు కట్టినట్లు కనబడుతుంది. నిన్ను బాధించే నీ శత్రువు మళ్లీ ఎప్పటికీ నీ దగ్గరకు రాకుండా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. శత్రువు నీ మీద మోపాలనుకున్న కాడిమ్రాను విరక్కొట్టబడుతుంది. మళ్లీ దాని బరువు చేత నీ మేడ వంగిపోకుండా చేస్తాడాయన. శత్రువు తెచ్చిన పెద్ద పెద్ద తాళ్లను ముక్క ముక్కగా చేసేస్తాడు దేవుడు. అవి నిన్ను ఎప్పటికీ బంధించలేవు. ఆహా, ఎంత బాగుంది! యేసును నమ్ముకోవటం అంటే సంపూర్ణమైన శాశ్వతమైన స్వేచ్ఛా స్వాతంత్రాలు పొందటమే కదా. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల నిజముగా మీరు స్వతంత్రులై ఉందురు. ప్రభువా, చెరలో ఉన్న నీ వారిని నీ మాట చొప్పున విడుదల చేయుటకు త్వరగా రమ్ము.